ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. తులారాశి వారి జాతకులు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మే మాసంలో 8, 9, 10 తేదీల్లో 3 శుభవార్తలు ఎప్పుడు విననని మంచి శుభవార్తలు 3ంటిని వినబోతున్నారు. అసలు వీరికి ఏం జరగబోతుంది, ఆ శుభవార్తలు ఏమిటి, గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీలో మంచి శక్తి, ఉత్సాహం ఉంటాయి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మీ శరీరం తట్టుకోగలుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. మతపరమైన కార్యకలాపాల పట్ల మీకున్న ఆసక్తి, భక్తిభావం మానసిక ప్రశాంతత ఇస్తాయి. తేలికపాటి వ్యాయామం చేయండి. ఆహారం విషయంలో సమయపాలన పాటించండి. మీ పనితీరుకు, మీ నాలెడ్జ్కు కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులు, పై అధికారులు మీ సామర్థ్యాన్ని ప్రశంసిస్తారు. ప్రభుత్వ రంగంతో సంబంధం ఉన్నవారైనా, సంబంధం లేని వారు అయినా, ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థానాలు లభించే సూచనలు ఉన్నాయి. అనుకూల మార్పులు జరగొచ్చు. ఎవరికైనా సాయం చేయాలనే మీ స్వభావం ఇక్కడ కూడా మీకు మంచి పేరు తెస్తుంది. చట్టపరమైన సమస్యలు, ఉదాహరణకు కాంట్రాక్టు ఒప్పందాలు ఉద్యోగానికి సంబంధించి ఉంటే వాటిలో అనుకూల ఫలితం వస్తుంది. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి డబ్బు ఖర్చు చేయొచ్చు. బహుశా అవసరమైనవి లేదా ఇష్టమైనవి కొనుగోలు చేయొచ్చు. సంతృప్తిని ఇస్తుంది. పాత చట్టపరమైన వివాదాలు డబ్బుకు సంబంధించి ఉంటే అనుకూలంగా పరిష్కారమయ్యే సూచన ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెట్టొచ్చు. మీ దానంతో ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా తయారీ రంగంతో సంబంధం ఉన్న వారికి గొప్ప ప్రయోజనాలుంటాయి. ఉత్పత్తులకు, సేవలకు మంచి డిమాండ్ ఏర్పడవచ్చు. వ్యాపారంలో దానం వ్యూహాలు మంచి ఫలితాలిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూల సమయమండి. వ్యాపార భాగస్వామ్యులతో, కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరుస్తోంది. ఆర్థిక లాభాలుంటాయి. విద్యార్థులకు బాగుంటుంది. నాలెడ్జ్కి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల నుంచి ప్రశంసలు ఉంటాయి. పాఠాలపై ఏకాగ్రత చాలా అవసరం. కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం కలుగుతుంది. వివాహితులకు ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరి మధ్య అవగాహన, అన్యోన్యత ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం బలపడుతుంది. కలిసి మతపరమైన కార్యక్రమాల్లో ఈ రోజుల్లో పాల్గొనవచ్చు. ఇంట్లో సమయం ప్రశాంతంగా గడుపుతారు. ఒకరి భావాలు ఒకరు పంచుకుంటారు. మీ సలహాలు మీ భాగస్వామి మెచ్చుకుంటారు. ప్రేమికులకు ఈ రోజులు అనుకూలమండి. కొత్త ప్రేమ సంబంధాలు ఈ రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉంది. మే మాసంలో 8, 9, 10 తేదీల్లో సఖ్యత ఎక్కువగా, అనుబంధం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకరికొకరు సాయం చేసుకోవడం, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవడం జరుగుతుంది. మీ భాగస్వామి దయాగుణాన్ని, తెలివితేటలను మెచ్చుకుంటారు. అయితే కుటుంబంలో శాంతి, సంతోషం రెట్టింపవుతాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల అంకితభావం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు, పూజలు చేసే అవకాశం ఉంది. మీ అనుభవానికి కుటుంబంలో గౌరవం లభిస్తుంది. చెప్పే మాటలకు విలువ వస్తుంది. అవసరమైన వారికి సాయం చేయాలనే గుణం మీ యొక్క స్థానాన్ని కుటుంబంలో పటిష్టం చేస్తుంది. చట్టపరమైన వారసత్వ విషయాలు ఏమైనా ఉంటే అనుకూలంగా మారే అవకాశం ఉంది. అలాగే ఈ రోజులు మీకు అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు కూడాను ఆత్మ సంతృప్తి కలుగుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగిస్తారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఉన్నత పదవులు, ప్రశంసలు దక్కొచ్చు. మీ నాలెడ్జ్కి, పనితీరుకు తగిన గుర్తింపు వస్తోంది. సహోద్యోగులకు సాయం చేయడం వల్ల గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరగడానికి సంబంధించిన శుభవార్తలు వినవచ్చు. మాట్లాడేటప్పుడు కఠిన మాటలు మాట్లాడకుండా మృదువుగా సంభాషించడం వల్ల మర్యాదలు, సంబంధాలు
దెబ్బతినకుండా ఉంటాయి. ఇతరుల ముందు మీ గౌరవం పెరుగుతుంది. అనవసరమైన వివాదాల్లో తలదూర్చకుండా, మధ్యవర్తిత్వం వహించకుండా ఉండడం ఈ 3 రోజుల్లో ఉత్తమం. తోబుట్టువులతో, ముఖ్యంగా సోదరులతో సత్సంబంధాలు కలిగి ఉండడం, వారికి సాయం చేయడం కూడా కుజుడికి ప్రీతికరం. కుజగ్రహం అనుకూలత మీకు చాలా లాభాలు తెచ్చిపెడుతోంది. అలాగే పేదలకు ఎర్ర కందిపప్పు, బెల్లం లేదా ఎర్రని వస్త్రాలు దానం చేయండి. మంచి పరిహారము.